వదినా బాగున్నావా? Mom, I'm going to Goa with my friends. Okay, Nana. ఏంది ఇలా పెంచుతున్నావు పిల్లల్ని? మనం థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ తో పెంచాలి. నీకు కొన్ని పాయింట్లు చెప్తా విను. నీ అత్తారితోనో మొగుడుతోనో గొడవైందనుకో నువ్వేం చేస్తా? గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటా. అలా గొడవైనప్పుడు ఆ కోపాన్నంతా తీసుకొచ్చి పిల్లల మీద రుద్దాలి. కూతురు మీద బొత్తిగా చేయి చేసుకుంటున్నట్లేదే. లేదు వదినా. గొడ్డును బాదినట్టు బాధాలి. పిల్లల బాధ కలిగిందనుకో 4 దెబ్బలు పీకేసిన తర్వాత ఏడవాలి. అయ్యో ఎంత తప్పు చేసేది. ఇప్పుడే వాళ్ళకి అప్స్ డౌన్స్ అన్ని తెలిసొచ్చి ఎదుటి వాడిని ఎలా మన్నించాలి అని తెలుసుకుంటారు. ఒకవేళ కనుక వాళ్ళు ఏమైనా కాలేజీలో కానీ స్కూల్లో కానీ టూర్లన్నా ఎక్స్కర్షన్లన్నా లాస్ట్ మినిట్ వరకు పంపుతానని చెప్పండి. కానీ లాస్ట్ మినిట్ లో మీరు టూర్ క్యాన్సిల్ చేసి అలా ఆశలు బిల్డప్ అయ్యి ఒక్కసారి కుప్పకూలిపోతాయి కదండి. అప్పుడు అసలైన నిజమైన మజా వస్తుంది. కూతురు మీద కొడుకు మీద చుట్టాలకు కావాలంటే 100 గొప్పలు చెప్పుకో, కానీ ఇంట్లో మాత్రం కుక్క కంటే హీనంగా చూడాలి. అప్పుడే వాళ్ళు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని తెలుసుకుంటారు. మీ అమ్మాయికి సపరేట్ గది ఉందా? ఉండదునా. ప్రైవసీ అన్న పదం నీకు తెలవకూడదు, దానికి తెలవకూడదు. 24 గంటలు నీ కళ్ళు సీసీ కెమెరాల మాదిరిగా దాని మీద పడుతూ ఉండాలి. దాని ఫోన్ నీ చేతిలో ఉండాలి, దాని పుస్తకాలు దాని చేతిలో ఉండాలి. ఓపెన్ బుక్ లాగా ఎలా బతకాలని తెలిసి వస్తుంది. ఎక్కువగా ఎమోషనల్ అయ్యే అలవాటు ఏమైనా ఉందా? అబ్బే లేదు వదినా. చేసుకోవాలి. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ వాళ్ళని టార్చర్ పెట్టాలి. అప్పుడే వాళ్ళు మెంటల్ గా బాగా స్ట్రాంగ్ అవుతారు. నవమాసాలు మోసి కానీ భయపడ్డారా? జీవితంలో ఈ డైలాగ్ బుక్ లైన్ గా మారాలి. పాయింట్లన్నీ గుర్తు పెట్టుకొని నీ కూతుర్ని సరైన గాడిలో పెంచు. అర్థమైందా? ఆంటీ, ఏంటమ్మా మీ అమ్మాయి పాలాడుతూ లేచిపోయింది. నా పాయింట్లన్నీ గుర్తున్నాయిగా, వెళ్ళొస్తాను వదినా.